మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, యేసు ప్రభు ఏం చెప్పాడంటే, నా తండ్రి రాజ్యంలో ఎన్నో లోకాలు, ఎన్నో తలాలు ఉన్నాయి. ఎంతసేపు మనం భూమి గురించే ఆలోచిస్తాం. కానీ యేసు ప్రభు ఏం చెప్పాడంటే, నా యొక్క తండ్రి రాజ్యంలో అనేక లోకాలు, కోటాను కోట్ల లోకాలు, కోటాను కోట్ల తలాలు, డైమెన్షన్స్ ఉన్నాయి. ఇన్ని అన్ని అని చెప్పనలివి కానీ తలాలు ఉన్నాయి. అది ఎలా కనబడుతుంది? ఏం చేయాలి? ఎలా చేయాలి అంటే, నీ రెండు కళ్ళు ఒకటే కన్ను కాకపోతే, మూడవ కన్ను కాకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. ఈ రెండు కళ్ళు ఒక కన్ను కావాలి. ఏమిటయ్యా రెండు కళ్ళు ఒక కన్ను కావడం అంటే, ఫస్ట్ కన్ను చర్మచక్షువులు, ఈ భౌతిక శరీరానికి ఉండే కన్ను. రెండవ కన్ను మనోచక్షువు. మనస్సుతో మనం ఎన్నో చూడొచ్చు. గతంలో జరిగినవన్నీ నా తల్లి గారిని, నా తండ్రి గారిని నా మనస్సు నుంచి నేను చూడొచ్చు, మనోఫలకం మీద చిత్రీకరించుకోవచ్చు. ఈ రెండు కూడాను మూడవ కన్ను కావాలి. మూడవ కన్ను అంటే థర్డ్ ఐ, అంటే అది దివ్య చక్షువు. చర్మచక్షువు, మనోచక్షువు, దివ్య చక్షువు. చర్మచక్షువు మరి మనోచక్షువు రెండు కూడాను ఒక దివ్య చక్షువులుగా అవి పరిమార్పు చెందకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించజాలవు. మనం ఈ మనోచక్షువును, ఈ చర్మచక్షువును పక్కన పెట్టి దివ్య చక్షువులో చూసుకోవాలి. మనం ధ్యానంలో కళ్ళు రెండు మూసుకుంటాము. వై వీ క్లోజ్ ద ఐస్? ఇఫ్ యూ కీప్ ఓపెనింగ్ ద ఐస్, యు ఆర్ ఇన్ ద ఫస్ట్ ఐ. ఈ చర్మచక్షువులో ఉన్నాం అంతా కూడా. రెండవ చక్షులోకి పోలేవు. మొట్టమొదటి చక్షువుని క్లోజ్ చేస్తేనే రెండవ చక్షులో పోవచ్చు. చర్మచక్షులను మూసుకుంటేనే, ఆ తర్వాత మూసుకుంటే ఏముంది? ఇంకా మనస్సు ఉంది లోపలంతా. ఆ మనస్సులో ఎన్నో కనబడుతూ ఉంటాయి, చేసినవి, చేయనివి, పక్క వాళ్ళ గురించి ఏం చేస్తున్నారు అని మనసులో ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. ఆ మనస్సు యొక్క ఆ యొక్క క్రమం అంతా కూడాను రెండవ చక్షువు. ఇది చూస్తే ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను, ఇదంతా మొదటి చక్షువు. ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో, ధ్యానం ఏం చేయాలంటే మొట్టమొదటి కళ్ళు మూసుకోవాలి. ఫస్ట్ కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది? ఇంకా మైండ్, ఆ యొక్క ప్రభలు వెలుగుతూ ఉంటాయి. ఆ మైండ్ ఆ రెండవ చక్షులోంచి, మనోచక్షులోంచి కూడాను మనం పైకి వెళ్ళాలి, దివ్య చక్షులోకి వెళ్ళాలి. దట్ ఈస్ ద వన్. మూడవ కన్ను, ఒకటవ కన్ను, రెండవ కన్ను, మూడవ కన్ను, ఈ రెండు కళ్ళు ఆ ఏకమై ఆ మూడవ కన్ను కాకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. సో మనం ఏం చేస్తామంటే, ఎప్పుడైతే చేతులు పెట్టేసి ఓకే, ఫస్ట్ థింగ్ ఫస్ట్, కళ్ళు రెండు మూసుకోవాలి. యు గాట్ టు క్లోజ్ యువర్ ఐస్. ఈ కంటికి కనపడే ప్రపంచం నాకు ఇప్పుడు వద్దు. కంటికి కనపడిన ప్రపంచం నేను చూడాలి. ఈ భౌతిక కళ్ళకు కనపడిన ప్రపంచంలో నాకు అన్నీ తెలుస్తాయి. అటువైపున వెళ్ళాలంటే ఈ భౌతికమైన ఈ చర్మచక్షువులు క్లోజ్ చేసుకోవాలి. అది బంద్ చేసుకోగానే ఇంకా రెండవ చక్షువు, మనోచక్షువు, దాని యొక్క విజృంభణ తెలుస్తుంది. ఆ రెండవ చక్షువు అయిన మనోచక్షువుని మనము శూన్యం చేయాలంటే, దానిలోంచి పైకి ఎదగాలంటే శ్వాస మీద ధ్యాస. అది చేస్తే రెండవ చక్షువు నుంచి మూడవ చక్షులోకి వెళ్తాం. మొట్టమొదటి చక్షువు నుంచి రెండవ చక్షులో పోవాలంటే కళ్ళు రెండు మూసుకోవాలి. రెండవ చక్షువు నుంచి మూడవ చక్షువులోకి పోవాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. యూ హ్యావ్ టు బికమ్ వన్ విత్ యువర్ బ్రెత్. ఎప్పుడైతే మనం కళ్ళు రెండు మూసేసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టామో, అచిర కాలంలో, అనంతి కాలంలో, దెన్ యు ఎంటర్ ఇన్ టు ద థర్డ్ ఐ, దివ్య చక్షువు. దాని గురించి ప్రస్తావించాడు యేసు ప్రభు. అన్లెస్ దైన్ టూ ఐస్ బికమ్ వన్, యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. వేర్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ విత్ యూ. హ్యావ్ టు గో విత్ ఇన్. టు గో వితౌట్ ఈజ్ ప్రాపంచికత, టు గో విత్ ఇన్ ఈజ్ ఆధ్యాత్మికత. శరీరాత్మ కాకుండా దివ్యాత్మ, భూలోకపు ఆత్మ కాకుండా దివ్యలోకపు ఆత్మ అవుతాం. దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ మెడిటేషన్. బయటది మానుకుంటేనే లోపలికి పోగలవు. బయటది కాసేపు మానుకోవాలి. వద్దు, ఇప్పుడు నాకు పెళ్ళాం వద్దు, మొగుడు వద్దు, పిల్లలు వద్దు. ధ్యానం చేసిన తర్వాత మళ్ళీ పెళ్ళాం, మొగుడు, పిల్లలు ఉంటారు. కళ్ళు రెండు మూసేసుకుని మైండ్లో కూడా నువ్వు ఏ మతము వద్దు. క్రిస్టియన్ మతము, హిందూ మతము, బుద్ధిస్ట్ మతము, ఇస్లాం మతము, కమ్యూనిస్ట్ మతము, నాస్తిక, ఆస్తిక, అసలు మతమే లేదు. ఆ మనోచక్షువునే తీసేసేయాలి. అప్పుడు యూ బికమ్ ఎ సోల్, ఎ స్పిరిచువాలిటీ. దివ్య చక్షువుతో ఆధ్యాత్మికత వస్తుంది. ఓహో, నేను దివ్య లోకాలకు, అనంత లోకాలకు చెందిన ఆత్మను. నేను, నా తండ్రి ఒకటే, నేను, నువ్వు ఒకటే. ఇవన్నీ యేసు ప్రభు యొక్క ప్రవచనాలు. నేను కూడా ధ్యానం చేస్తే గంటలు నేను కూడా యేసు ప్రభు అవుతాను. ఎందుకు కాను? ఆయన చెప్పిన సూత్రం అది. నేను చేశాను, నువ్వు కూడా చేయవోయ్. నా పూజలు చేయకోయ్, నేను చేసినట్టు చేయవోయ్. నాకన్నా ఎక్కువ సాధించవోయ్. నేను చేశాను, నువ్వెందుకు చేయవు? పట్టుదల ఉండాలి. చర్చికి వెళ్ళి వస్తే క్రిస్టియన్ కాలేరు, మందిరానికి వెళ్ళి వస్తే హిందువు కాడు, మస్జిద్కి వెళ్ళి వస్తే ముస్లిం కాదు.
ధ్యానం చేస్తే ముస్లిం, ధ్యానం చేస్తే క్రిస్టియన్, ధ్యానం చేస్తే హిందువు, ధ్యానం చేస్తే బుద్ధిస్ట్ అవుతారు. Thank you very much.